సాక్షి వచ్చేటప్పటికి పోస్టులు 27,000 దాచినవి 11,000 అంటూ ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409, 16,347 ఖాళీలే చూపుతున్న కూటమి ప్రభుత్వం 11,000కు పైగా పోస్టులను దాచిపెట్టి అభ్యర్థులతో ఆటలు. సీఎం తొలి సంతకం ఫైల్కే లభించిన మోక్షం. మెగా డిఎస్సీ అంటూ 9 నెలలుగా వంచిన ఆర్థిక భారంతో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల ఆందోళన. టీచర్ పోస్టుల ఖాళీలు 10% మించరాదని నిబంధన, కానీ రాష్ట్రంలో 13% దాటిపోయిన ఖాళీలు. టీచర్ల కొరతపై పాఠశాల విద్యాశాఖకు బాలల హక్కుల కమిషన్ లేఖ అంటూ మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పైన చేస్తా. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. మెగా డిఎస్సీకి మేము కట్టుబడి ఉన్నాం, వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామంటే అప్పట్లో లోకేష్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. కరెక్టే కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా. ఖాళీలు 27,409 ఉందంటే సిగ్గుపడాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇవాళకి ఈ ఏడాదిలో ఖాళీ అయినాయి కదా. అంటే గత 5 ఏళ్లలో ఈ ఖాళీలు ఉంటే నిద్రపోతుంది. అప్పుడు వైసీపీ ఎందుకు రిక్రూట్ చేయలేదు డిఎస్సీ? చివరి ఏడాదిలో చేస్తానని చెప్పి అది చేయలేదు. అట్లాంటప్పుడు మాట్లాడే అర్హత, అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా సాక్షికి ఉందా ఆలోచించుకోవాలి.